myself రాహుల్. ఫస్ట్ టైం నేను అసలు విజయవాడలో ఎంతోమంది గ్రూప్ బయటికి రావడం, నాకు ట్రిప్ ఉందని తెలిసింది కూడా ఈరోజు మార్నింగే, అది కళ్యాణ్ బ్లాగ్స్ వల్ల. సో తనే తీసుకొచ్చాడు మమ్మల్ని ఇక్కడ. సో ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. నేను కళ్యాణ్ కేర్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ వచ్చా. మహేష్ బ్రో ఎప్పటి నుంచో తెలుసు, మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక గెట్ టుగెదర్ ఉంటే బాగుంటుంది విజయవాడలో ఉన్న వ్లాగర్స్ అందరు కానీ, లైక్ మనకి ఇష్టపడే వాళ్ళతో కలిసి బయటికి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇప్పుడు కుదిరింది, సేఫ్గా వచ్చాం, బాగా ఎంజాయ్ చేసాం, సేఫ్గా వెళ్దాం. దిస్ వాజ్ ద బెస్ట్ ట్రిప్ బ్రదర్. ఇంకా సపోర్ట్ ఇలాగే, మీ సపోర్ట్ అందరికీ ఇలాగే ఉండాలి అనుకుంటున్నా. థ్యాంక్ యూ. యూట్యూబర్ ఇన్ ద విజయవాడ యూట్యూబర్ కేఎల్ వ్లాగ్స్, సో సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మేము ఉండేది విజయవాడే, కానీ లొకేషన్ నాకు అసలు నిజంగా తెలియదు. ఫస్ట్ టైం నేను ఎంతమంది క్రౌడ్తో వచ్చి బాగా ఎంజాయ్ చేసి నైస్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ మనీ MT15 క్లబ్ విజయవాడ. సో ఇంతమందితో నేను గ్యాదర్ అయ్యి వెళ్ళటం ఇదే ఫస్ట్ టైము. సో ఇంకా ఉన్నారు రైడర్స్ అయితే విజయవాడలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను ఇంతమందిని చూశాను, ఆల్మోస్ట్ 50 అబోవ్ చూశాను. సో ఇంకా ఉన్నారు, ఇంకా రావాలి రైడర్స్ అందరూ కూడా. ఫ్రెండ్స్, ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి ఆ పున్నమిపాడు దగ్గరికి వచ్చాం. చూస్తున్నారు కదా బైక్స్. సో రెడీగా ఉన్నాయి రైడ్కి వెళ్ళడానికి. అండ్ మన గ్యాంగ్ వచ్చి అది ఒకసారి డిస్కస్ చేసుకొని ఇంకా మూవ్ అవటమే. 6:30 అవుతుంది. ఇది ఒక మెమరబుల్ డేగా ఉంటాం మాత్రమే, అంతేగాని ఎవ్వరు రేస్లో అలాంటి థాట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నో మోర్ ఏమంటారు, నో కాంప్రమైజ్ అనమాట. ఎందుకంటే ఒక మెమరబుల్ డే కోసం వెళ్తున్నాం. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ అందరికీ మేము వస్తుంది. చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు, బ్రో ఒక రైడ్ కండక్ట్ చేయండి, చాలా రోజులు అవుతుంది, హౌ టు వెళ్ళాలన్నా, అందుకని చెప్పేసి రైడ్ కండక్ట్ చేస్తున్నాం. సో అదనమాట మెయిన్ రీజన్. అండ్ ఇంకా రూల్స్ వచ్చేసరికి జస్ట్ ఎంతమంది 4 మెంబర్స్ ఉన్నాం కదా, ఇంకొక 2 మెంబర్స్ ఉంటే బెటర్. యూ విల్ మెయింటైన్ ద స్పీడ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, ఆ రోడ్డు బట్టి కానీ ఏదైనా కానీ. అండ్ యూ విల్ షో లైక్ దిస్. ఇలా అంటే ఇప్పుడు మనకంతా హైవే కాబట్టి 2 లేన్ ఫార్మాట్, 1 లేన్ రావాలి ఒక ఫార్మాట్. ఇప్పుడు అంతా మన హైవే కాబట్టి 2 లేన్ వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మెయింటైన్ ద 2 లేన్స్. ఆల్మోస్ట్ 30 బైక్స్ ఉంటే 15 వస్తాయి అన్నమాట. అండ్ క్యాప్లో ఉంటారు, మధ్యలో 3 పీపుల్ ఉంటారు. ఆ 2 లేన్ పక్కనే ఉంటారు.
ఇప్పుడైతే మనం పున్నమి పార్క్ నుంచి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి ఇబ్రహీంపట్నం. సో ఇబ్రహీంపట్నంలో మనం బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి ఇంకా పైడాల వాటర్ ఫాల్స్ డైరెక్ట్గా. అండ్ ఆల్సో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే ఎవరు స్కిప్ చేయమాకండి, చాలా బాగున్నాయి. ప్రస్తుతం అయితే రైడ్ అయితే సక్సెస్ఫుల్గా ఇక్కడ దాకా వచ్చింది. మనం ఎక్కడ పున్నమి పార్క్ దగ్గర స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వచ్చి మనం బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆగాం. బ్రదర్ నెక్స్ట్ హాల్టింగ్ ఎక్కడ మనకి? ఇంకా డైరెక్ట్ డెస్టినేషన్. యాక్చువల్లీ మన పరిటాల దగ్గర జస్ట్ ఒక చూసుకుంటాం అందరం లైన్లోకి వచ్చారు. నెక్స్ట్ డైరెక్ట్ మన డెస్టినేషన్ పరిటాల వాటర్ ఫాల్స్ దగ్గరికి డైరెక్ట్గా. ఓకే, టీమ్ విజయవాడ ఎలా అనిపిస్తుంది బ్రో? చాలా బాగుంది బ్రో. ఇలానే ఫర్దర్లో ఇంకా చాలా చేద్దాం మనం కలిసి. ఓకే, ఇంకా ఏంట్రా విజయవాడ ట్రావెలర్స్ ఎంతమంది ఉన్నారా అని చెప్పేసి అందరికీ తెలియాలి. హైలైట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఓకే, సో విజయవాడ ఫుడ్ అంటారు. స్వామి ఎలా ఉన్నారు? బాగున్నాను స్వామి. ఎలా అనిపిస్తుంది మన ఈ గ్యాంగ్ చూసి? బాగుంది స్వామి. లాస్ట్ ఇయర్ ఒక 1.5 year బ్యాక్ ఎప్పుడు కొండవీడు ఫోర్ట్లో చూసాము, ఒక 30 members అలా. మళ్ళీ ఇప్పుడు తర్వాత అది ఇప్పుడే అనమాట 50 members. ఇలాంటి రైడ్స్ మరిన్ని కండక్ట్ చేయాలి, మన విజయవాడ కూడా మరింత డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 15 క్లబ్ విజయవాడ బెదన్నారు. బ్రదర్ చెప్పు మన రైడ్ గురించి ఎలా అనిపిస్తుంది? నాకైతే మోర్ దాన్ 50 members వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అనుకోలే మన లోకల్లోనే ఎంతమంది రైడర్స్ ఉన్నారని నాకు ఇప్పటి వరకు తెలియదు. విజయవాడలో ఇంకా రైడర్స్ ఉన్నారు కానీ బయటికి రావాలి వాళ్ళు కూడా. అందరితో కలిపి మూవ్ అయ్యి అందరం కలిసి జాలీగా ఎంజాయ్ చేయాలి. సో అందరూ కమ్ డైలీ. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. ద సేఫ్ రైడ్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరెవరు రైడర్స్ దాక్కున్నారో వాళ్ళందరూ బయట రండి విజయవాడలో. సో నెక్స్ట్ రైడ్ కూడా ప్లాన్ చేస్తాం అండ్ ఆల్సో అప్డేట్ ఇస్తాం. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఫాలో అవ్వండి. బ్రో క్రాస్ చేసేయండి. లేచిపోయింది దెబ్బకి మొత్తం. సో కెమెరా షేక్ అవుతుంది, ఏమనుకోమాకండి. మొత్తం ఆఫ్ రోడింగ్, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఇక్కడ. బా ఆఫ్ రోడింగ్ మాత్రం అదిరిపోయింది అసలు. అప్స్ డౌన్స్, బురద, నీళ్లు మొత్తం. ఇది లొకేషన్ అంటే. లొకేషన్స్ అయితే మామూలుగా లేవు అసలు. ఫుల్ ఆఫ్ రోడింగ్. మనం దగ్గర దగ్గర
3 కిలోమీటర్స్ నుంచి ఆఫ్ రోడింగ్ కదరా? 3 కిలోమీటర్స్ నుంచి ఆఫ్ రోడింగ్ చేస్తూనే ఉన్నాం. కెమెరా అయితే షేక్ అయిపోతుంది. కానీ ఎవరు స్కిప్ చేయొద్దు, లొకేషన్స్ అయితే అదిరిపోయినాయి. ఇది ఏంట్రా అది అదిరిపోయింది. బాబా ఇక్కడ ఫోటోషూట్ ప్లాన్ చేస్తే కేజీఎఫ్ 3 తీయచ్చు ఇక్కడ. చాలా బాగున్నాయి లొకేషన్. ఫ్రెండ్ వెళ్ళిపోతాను, వాళ్ళు ఆగమంటే బాగుంది. అన్నోళ్ళు ఆగమంటే అరే మీరు ఆగండి, స్లో చేయి. కాదు, అన్నోళ్ళు ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది. దిగినప్పుడు మాత్రం అన్న మన లైన్ సింగిల్ లైన్ వస్తాం కదా, ఒకసారి ఆకుతుంటే షార్ట్ తీసుకుంటాం. సో యాక్చువల్లీ అయితే ఇది బేసిక్ స్టార్టింగ్ అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఇది ఏంటంటే ఈ ఎక్స్ప్లోర్ చేసింది చాలా ఇయర్స్ బ్యాక్, కొన్ని ఇయర్స్. అప్పటికి నేను కూడా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి ఉండకపోవచ్చు. అంతకుముందు విజయవాడ వాటర్ ఫాల్స్ ఉన్నాయని ఎవరికి చాలా మంది తెలియదు. ఇంకా మూలపాడు వాటర్ ఫాల్స్, కొండపల్లి వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇది గుడి గురించి రోడ్ డెవలప్ చేసినట్టున్నారు, కానీ చాలా పెద్ద ఆఫ్ రోడింగ్ ఉండేది. ఇంకా మీరు చాలా సులువుగా వచ్చేసారు. మా బళ్ళన్నీ బళ్ళన్నీ రోల్ టైర్లో మట్టి అంతా పట్టేసి రోల్ అయిపోతుండి స్టక్ అయిపోయేవి. పొల్లలతో తీసుకుంటే అలా వచ్చేవాళ్ళం. బళ్ళన్నీ పాడైపోయేవి. అంటే మాది యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, YHA విజయవాడ మాది టీం ఇది. దానివల్ల మేము ట్రెక్కింగ్స్ అవి ఎక్కువ చేస్తాం, రైడ్స్ తక్కువ చేసేది నేను. సో మనోడికి మీ అందరికీ వాటర్ ఫాల్స్ అవి చూపించాలని చెప్పేసి అని నేను దాకా ఇంకా వాటర్ ఫాల్ ఉంది పెద్దది. సో అక్కడికి ఎలా అంటే ట్రెక్కింగ్ చేయాలి. మీరు అందరూ ప్రాపర్గా ట్రెక్ చేయగలం అనుకుంటే అందరూ సింపులే. అక్కడికి వెళ్ళిపోయి చేసేది. ఇక్కడ ఆ కిందకి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళకండి. వాటర్ ఫాల్ పైన ఉన్న వాటర్ ఫాల్ కూడా స్లిప్పరీగా ఉంటుంది. మనం పైకి వెళ్ళకుండా కింద పాండ్లోకి తీసుకెళ్తాను. ఈ వాటర్ ఫాల్ దగ్గరికి అసలు వెళ్ళకండి. ఇది మొత్తం రాళ్ళు, మొత్తం తవ్వేసి రాళ్ళు వేస్తారు. ఎక్కడే ఉందో తెలియదు. ఇక్కడ చిన్న స్లైడర్ ఒకటి ఉంటుంది. సో ఆఫ్టర్ 4 కిలోమీటర్ రైడింగ్ తర్వాత ఇక్కడికి వచ్చేసాం. సో బండ్లను అయితే ఇక్కడ పార్క్ చేస్తాం. అంటే ఇక్కడ చిన్న గుడి ఉంది. అండ్ ఇక్కడ నుంచి లైక్ మన మెయిన్ వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో బళ్ళు అయితే ఎలో కాదు. సో రిస్క్. ఎందుకని ఇక్కడైతే ముందు కాఫీ అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. సో ఇది డేంజర్ మనకి, లైక్ స్లోప్స్. సో ఆఫ్ రోడింగ్ చేసాం కదా. అరే ఆగరా, మనం చూస్తున్నాం, వేరే వాళ్ళు చూపించాలి కదా తెలియని వాళ్ళకి. హీరో హీరో ఫోటో బాగున్నాను, బాగుంది. వాట్ ఈస్ దిస్? అసలు బాగాలేదు. సో కాఫీ ప్రిపేర్ అవుతుంది ఇక్కడ. కళ్యాణ్ స్వామి రెడీ. ఇంకో కప్పు బ్రో. కలర్ వచ్చిందంటే కాఫీ వచ్చేసినట్టే. స్వామి ఆగా. ఓకే మొత్తం బ్రో ఎలా ఉంది? బాగుంది. నిజంగా బాగుందన్నా. బ్రో నువ్వా? బ్రో నిజం చెప్పాలి బ్రో. నువ్వు ఏ తక్కువైంది ఏది ఎక్కువైంది చెప్పాలి. సరిపోయింది కరెక్ట్గా. షుగర్ ఇచ్చా ఇంకా. అంటే మళ్ళీ కొంచెం ఎక్కువ తాగే వాళ్ళు ఉంటారు, ఎక్కువ తాగే వాళ్ళు ఉంటారు.
నార్మల్గా అయితే ఈ షుగర్ సరిపోయింది. నువ్వు చేసింది మాత్రం నేను కాదు బ్రో, అంటే బాగుంటుంది బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, కాఫీ అయితే తాగేసాము. ఇప్పుడు టైం వచ్చి 10:30 అవుతుంది. ఇప్పుడైతే మనం మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం. సో ఇటైతే మనకి బైక్స్ ఎలా లేదు, లైక్ మనకే రిస్క్. ఎందుకని బైక్స్ అయితే మేము ఇక్కడ పెట్టేసాం మొత్తం పార్కింగ్. అండ్ ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి మెయిన్ వాటర్ ఫాల్కి. సో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి, మీరు ఎవరు స్కిప్ చేయొద్దు. ఇప్పుడైతే మనం మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. అండ్ ఇంకొక 2 hours ఇక్కడ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోవటమే. సో మంచి ట్రెక్కింగ్ స్పాట్ వీకెండ్స్లో ఫ్రెండ్స్తో ఇలా గ్యాంగ్తో వచ్చినప్పుడు మాత్రం. బ్రో ఇది నెక్స్ట్ లెవెల్ అసలు, ఈ గృహలో అడవిలో లాగా. బ్రో వికారాబాద్ ఫారెస్ట్ చేశారా? అక్కడికి వెళ్ళండి, అసలు చాలా బాగుంటుంది వికారాబాద్ ఫారెస్ట్. మేము నైట్ స్టే చేసాము అక్కడ, లైక్ ట్రెక్కింగ్. వచ్చేసాం. ఎలాగైతే అక్కడి నుంచి సో అలా నడుచుకుంటూ ఇలా కిందకు వచ్చి ఇదంతా దాటి ఇక్కడికి వచ్చాం. దాదా జారుతున్నారు ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ హర్షద్. నేను ఫస్ట్ టైం ఇది బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్. గ్రూప్గా ఇదే నా ఫస్ట్ రైడ్, చాలా ఎంజాయ్ చేశాను. అందరూ బాగా క్లోజ్గా ఉన్నారు, బాగుంది, గుడ్, థ్యాంక్ యూ. నా పేరు ప్రీతం. విజయవాడలో చాలా రైడ్స్ చేశాను కానీ ఇదంతా పెద్ద గ్రూప్తో ఫస్ట్ టైం. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ లెవెల్. ఫ్రెండ్స్ నా పేరు యూసుఫ్. నేను వచ్చి విజయవాడ సిటీ ఆఫ్ రాయల్టీ అనే పేజ్కి అడ్మిన్ని. ఇది ఫస్ట్ టైం నేను ఇంతమందితో బయటికి రావడం అనేది. ఇంకా ఇది రావడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. VCR విజయవాడ సిటీ ఆఫ్ రాయల్టీ ఆల్మోస్ట్ ఎంత ఫాలోవర్స్ 61K. అంటే అది కౌంట్ ఒక రోజు చూసినప్పుడు రెండో రోజు ఇంకా పెరిగిపోతుంది అనమాట. హాయ్, నా పేరు అజరుద్దీన్. కూడా ఫస్ట్ టైం మహేష్ బ్రో ఇలా ట్రిక్ పార్క్ చాలా హ్యాపీగా ఉంది. పొద్దున్నే నిద్రపోతే లేపాడు యూసుఫ్, లేవు తీసుకొచ్చాడు. ఇట్ వాస్ అ నైస్ ఎక్స్పీరియన్స్. యా హాయ్ ఎవరివన్, నా పేరు రేవంత్. నిన్న సడన్గా చూశాను, గ్రూప్ అలా కనెక్ట్ అయిపోయి ఏదైతే అది అయిందని నేను జాయిన్ అయ్యి వచ్చేసాను. బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్ రియల్లీ, బాగుంది, చాలా బాగుంది. హాయ్, మై సెల్ఫ్ తరుణ్. నేను హైదరాబాద్లో వర్క్ చేస్తాను. వీకెండ్ కానీ వచ్చాను, పక్కన ఎంత మంచి ప్లేస్ ఉందని తెలీదు. ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు రేవంత్. ఇంకా మార్నింగే లేచి ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం. ఇంకా ప్లేస్ అయితే చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ రియాస్. నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు. మా ఫ్రెండ్ ఈ ఊళ్ళో లేరు, బెంగళూరులో ఉన్నాడు. తను నాకు పంపించి తప్పకుండా వెళ్ళాలి అని చెప్తే మ్యాక్సిమం వచ్చాను. చాలా బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. Hi friends, myself Kalyan, cousin of backpacker by such a nice experience. మామూలుగా లేదు, పరిటాల వాటర్ ఫాల్స్ అంటే ఏదనుకున్నాం, దానికి మించి లాస్ట్ టైం మూలపాడు దానికంటే అమేజింగ్. పేరు శ్రీనివాస్, నాకు చాలా ఇష్టం. నువ్వు ఇప్పుడు పెట్టిన సపోర్ట్ నేనైతే ఫస్ట్ టైం ఉంటా. థ్యాంక్స్ బ్రో, వెరీ మచ్. Hi guys, this is Nishant. I am from Vijayawada and this place was amazing and its experience was awesome. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి గమన్. అంటే చాలా లాంగ్ రైడ్స్ పెద్దవి ఉన్నాయి కానీ ఎప్పుడు అంటే వన్ డే వెళ్ళి రావటం అలా లేవు. వీఆర్ సో హ్యాపీ. ఇంకా విజయవాడలో కూడా ఇంకా ఇలా వీకెండ్ గెట్ అవే రైడ్ స్టార్ట్ అవటం ఇది ఫస్ట్ స్టెప్. ఐ హోప్ దెర్ ఆర్ మోర్. హాయ్, నా పేరు అభిరామ్. చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ అనమాట, ఇంతమందితో కలిసి ఇలా బయటికి రావటం
ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఎక్స్పీరియన్స్. హాయ్ ఆల్, నా పేరు వంశీ. నేను ఫ్రెండ్గా బైక్ ట్రిప్స్ వెళ్తుంటాను కానీ విజయవాడలో వాటర్ ఫాల్స్ అంటే ఏమో అనుకుని వచ్చాను కానీ ఇంతమంది క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. హాయ్ గైస్, నా పేరు జయరామ్. చాలా బాగుంది రైడ్, ఫస్ట్ టైం వచ్చాను. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఆల్. ఐఎమ్ ఆఫీద్. నేను చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం రావడం ఇలాగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా పేరు రిజ్వాను. ఫస్ట్ టైం ఇలా వాటర్ ఫాల్స్ అందరితో కలిసి బాగుంది. మళ్ళీ ఎప్పుడైనా పెట్టినా రావడం. హాయ్ బ్రో, దిస్ ఈస్ కళ్యాణ్. నేను నుంచి సాటర్డే దాకా ఒక ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ అనేది వాళ్ళ మహేష్ అన్న వాళ్ళు ప్లాన్ చేసిన ట్రిప్ వల్ల నేను చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతున్నా. ఈ వీక్ ఇలాంటివి మీరు ఇంకా ప్లాన్ చేయాలి బ్రో. ఖచ్చితంగా మేము వస్తాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బెజవాడ ఫుడ్ అండర్ అండ్ టీమ్ అనమాట. పడ్డ హార్డ్ వర్క్ కి బ్యాక్ బోన్ ఆఫ్ ద బెజవాడ బ్యాక్ ప్యాకర్. కిరాక్ అంతే. అలాగే కంటిన్యూగా మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇలాంటి రైడ్స్ మరిన్ని కండక్ట్ చేస్తూ ఇప్పుడు రాని వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ రైడ్స్లో మళ్ళీ మీరు జాయిన్ అవుతూ ఖచ్చితంగా మళ్ళీ చేయాలని. థ్యాంక్ యూ సో మచ్. నో నీడ్ టు వరీ. రైడ్కి రావడం చాలా బాగుంది. ఫస్ట్ టైం కెమెరా బ్యాక్ సైడ్ నుంచి కెమెరా ఫ్రంట్ సైడ్కి వచ్చి మాట్లాడితే కొంచెం ఫియర్గా ఉంది. ఈ ఎంజాయ్డ్ అలాట్ స్వామి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అదనమాట వీడియో. అందరూ చెప్పిన మాటలకైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా మనసు చాలా తేలికైపోయింది అనమాట. సో గైస్, ఫైనల్లీ హౌ ఇస్ ద జోష్. సో గైస్, కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్ బెజవాడ బ్యాక్ ప్యాకర్.